ధన్యవాదాలు అధ్యక్ష. ఒక అసమర్థ నాయకత్వానికి పార్టీకి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, అధికారం ఇస్తే ఒక రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎలాగ నాశనం చేస్తారో గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు అనుభవించారు, గ్రహించారు, అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ఒక రాష్ట్రాన్ని, ప్రగతిని సమూలంగా నాశనం చేయాలంటే ఒక్కొక్క రంగాన్ని ఎలా నిర్వీర్యం చేస్తూ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్పీ పార్టీ వెళ్ళిందో కూడా ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. అలాంటి అరాచకాల్లో ఈరోజు గ్రూప్ 1 నియామకాల్లో పరీక్షల్లో జరిగిన అవకతవకలు మరొక ఉదాహరణ అధ్యక్ష. నాకు తెలిసి భారతదేశంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఈ అరాచకం ఎక్కడ జరిగి ఉండదు అధ్యక్ష. 1-2 తరగతి పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వర్తించే మన రాష్ట్రంలో ఈ పరీక్షలు ఇంత భయంకరంగా నిర్వర్తించడం అన్నది ఎవరు క్షమించలేని అధ్యక్ష. సంక్షిప్తంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31 ఇచ్చారు అధ్యక్ష. 2019 మే నెలలో ప్రిలిమ్స్ అయ్యాయి అధ్యక్ష. దాదాపు 1,14,000 మంది ప్రిలిమ్స్ కి అప్లై చేసుకుంటే 59,2500 మంది క్వాలిఫై ప్రిలిమ్స్ కి వెళ్ళాయి అధ్యక్ష. మెయిన్స్ కి దాదాపు 9,679 మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. 2020 అంటే వైఎస్ఆర్పీ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలకి 2020 డిసెంబర్ 14 నుంచి 20 తారీఖుల వరకు మెయిన్ ఎగ్జామ్స్ 7 పేపర్స్ 6,807 మంది రాశారు అధ్యక్ష. 326 మంది షార్ట్ లిస్ట్ అవ్వగా 165 మంది ఎంపికయ్యారు అధ్యక్ష. అసలు అవినీతి కదా అక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష. డిజిటల్ వాల్యుయేషన్ కాదు, మాకు మాన్యువల్ వాల్యుయేషన్ కావాలి అని ఎంపిక కాని అభ్యర్థులు కోర్టుకు చేసుకున్న వినతి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ విస్తుతపోయేలాగా ఎన్నో నిజాలను బయటకు తీసుకొచ్చింది అధ్యక్ష. ఏపీపీఎస్సీ నియామకాల్లో ముఖ్యంగా పరీక్షల్లో జరిగిన భారీ ఎత్తున అక్రమాలు ఈ రోజు సిట్ నివేదిక ద్వారా మనందరి ముందుకే వచ్చాయి అధ్యక్ష. గ్రూప్ 1 జవాబు పత్రాలను ప్రైవేట్ రిసార్ట్ లో 65 రోజులకు పైగా ఉంచినట్లు ఈ రోజు నిరూపణ అయింది అధ్యక్ష. వాటిని అక్కడ ఉంచడానికి ఎవరిని నిర్ణయం తీసుకున్నారన్న దాని మీద ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు అధ్యక్ష. ఇది అనేక అనుమానాలకి తావు ఇస్తుంది అధ్యక్ష. ఇక డిజిటల్ వాల్యుయేషన్, తదనంతరం మాన్యువల్ వాల్యుయేషన్ మధ్య ఎంపికైన అభ్యర్థుల జాబితాలో అసాధారణమైన తేడాలు ఉండడం కూడా ఈ రోజు సిట్ తేల్చి చెప్పింది అధ్యక్ష. అవే కాకుండా ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిట స్లిప్పులపై ఒకే విధమైన చేతిరాత, సంతకాల సారూప్యత, ఓవర్ రైటింగ్, ముఖ్యంగా వైట్నర్ వినియోగం, దిద్దుబాట్ల వద్ద ఇనీషియల్స్ లేకపోవడం, మార్కుల నమోదులో అసమానతలు వంటి అంశాలు ఈరోజు చాలా పెద్ద మోసం, కుట్ర జరిగాయని అర్థమవుతున్నాయి అధ్యక్ష. ఇది ఒక్క అభ్యర్థుల ఆరోపణల స్థాయిలో ఉన్న విషయం కాదు అధ్యక్ష, అంతకన్నా ఎక్కువగా తీవ్రమైన సందేహాలు కలగజేస్తుంది అధ్యక్ష. ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఒక సాధారణ పరీక్ష గురించి మాత్రం కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు గురించి, ఇది వారి ప్రతిభకు ఇచ్చే విలువ గురించి, ఇది ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థపై ప్రజలకు ఉండాల్సిన నమ్మకం గురించి సంబంధించిన విషయం అధ్యక్ష. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష అంటే రాష్ట్ర పరిపాలనకు అత్యున్నత స్థాయి అధికారులను ఎంపిక చేసే ప్రక్రియ అధ్యక్ష. అలాంటి పరీక్షల్లో ఈ రోజు వాల్యుయేషనే ఇంత అనుమానాస్పదంగా మారితే ప్రజలు ఎవరిని నమ్ముతారు అధ్యక్ష? ఇది ఒక చిన్న విషయం కాదు అధ్యక్ష. ప్రశ్నాపత్రం కంటే జవాబు పత్రం చాలా ముఖ్యమైనది. ఆ జవాబు పత్రం మీద ఆధారపడిన ఉన్న అభ్యర్థి భవిష్యత్తు ఇంకా ముఖ్యమైనది అధ్యక్ష. అలాంటి నమ్మకం దెబ్బతింటే ఈ రోజు వేలాది మంది నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరు వహిస్తారు అధ్యక్ష? ఏపీపీఎస్ లో జరిగిన ఈ అవకతవకలపై సిట్ తేల్చిన నిర్ణయాలు పరిశీలిస్తే ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీము చాలా ప్రశ్నలకి ఈ రోజు మనకి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జవాబు పత్రాలను ప్రైవేట్ రిసార్ట్కి ఎందుకు తరలించారన్న దానికి, అలాగే ప్రభుత్వ నియామక పరీక్షకు సంబంధించిన అత్యంత కీలకమైన పత్రాలు ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో కాకుండా ఒక ప్రైవేటు రిసార్ట్ లో అంటే ఎక్కడో పార్టీలు జరుపుకునే ప్రైవేట్ రిసార్ట్ లో ఎందుకు పెట్టారన్న ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి అధ్యక్ష. 65 రోజులు అక్కడ ఎందుకు ఉంచారు? ఆ అవసరం ఏంటి అసలు? ఆ సమయంలో జవాబు పత్రాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది కూడా వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ వాల్యుయేషన్ జరగాలన్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఫైల్ ఎక్కడుంది? అసలు ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరో కూడా ఈరోజు రికార్డులో లేకపోతే ఇది పరిపాలన నిర్లక్ష్యమా లేక మరింత లోతైన వ్యవహారం అని కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా
డిజిటల్ వాల్యుయేషన్ కి మాన్యువల్ వాల్యుయేషన్ మనకి ఇంత తేడా ఎందుకు వచ్చిందో అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకే అభ్యర్థి, ఒకే జవాబు పత్రం, కానీ వాల్యుయేషన్ విధానం మారితే ఇంతగా ఫలితం ఎందుకు మారిందో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రక్రియలో నష్టపోయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఒక్క మార్కు కోసం సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన యువత ఉన్నారు అధ్యక్ష. ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయే యువత ఉన్నారు. ఆ ఒక్క మార్కు కోసం కుటుంబాల భవిష్యత్తు కూడా మారిపోయే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. అలాంటి సమయంలో వాల్యుయేషన్ లో చిన్న అనుమానం కాదు అధ్యక్ష. ఆ చిన్న అనుమానం ఒక చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇది ముఖ్యంగా రాజకీయ అంశం మాత్రం కాదు అధ్యక్ష. ఇది యువత కోసం మనందరం చేస్తున్న పోరాటం అధ్యక్ష. ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఈ నియామక పరీక్షల్లో పారదర్శకత ఉండి తీరాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన వైపు చూస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా సిట్ ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది అధ్యక్ష. అయితే ఇది కేవలం ఒక పరీక్షలో జరిగిన చిన్న పొరపాటు మాత్రం కాదు. ఒక పరీక్షా వ్యవస్థపై నిరుద్యోగ యువతకున్న నమ్మకంపై ప్రభావం చూపే అతి తీవ్రమైన వ్యవహారం అధ్యక్ష. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం రావాల్సిన యువతకు అన్యాయం జరగకూడదు అధ్యక్ష. ఉద్యోగం కోసం కష్టపడి చదివిన యువత భవిష్యత్తుతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు అధ్యక్ష. ఏపీపీఎస్ లో జగన్ రెడ్డి గారి మోసపూరిత కుట్ర వల్ల ఈ రోజు ఉద్యోగం కోల్పోయిన వారు, వారి కుటుంబాలకి ఈ రోజు ఉద్యోగాలు తెచ్చుకొని ఈ రోజు ఏం చేయాలో, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియని ప్రతి ఒక్క కుటుంబాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా తప్పు చేసిన ఏపీపీఎస్సీ కార్యదర్శి మరియు అధికారులను ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం ఇంతవరకు జరిగిన తప్పుల్లో, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో ఈ రోజు ఈ తప్పు మాత్రం ఒక రాష్ట్ర వ్యవస్థతో ఆడుకున్న తప్పు అధ్యక్ష. దయచేసి నిజాలు తేలాక ఎవరు ఏ స్థానంలో ఉన్నా వాళ్ళందరికీ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడిందో తెలియజేసేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వివరణలో అనేకమైనటువంటి ఆశ్చర్యకమైనటువంటి అంశాలు మన దృష్టికి తీసుకురావడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఏదో సాధారణ ఉద్యోగం కాదు అధ్యక్ష. నిరుద్యోగ యువతకి ఉన్నతమైనటువంటి ఆకాంక్ష. వాళ్ళు రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతమైనటువంటి బాధ్యత వహించేటటువంటి ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఒక్కొక్క అభ్యర్థి కూడా ఈ పరీక్ష కోసం చాలా సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా కష్టపడటం, అలాగే వారి కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేసి వారికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పరీక్షలకు సంబంధించి జగన్ అండ్ కో వారి మెరిట్లకు విలువ ఇవ్వకుండా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా అనుమానాస్పదంగా మార్చి నిర్వీర్యం చేయటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు 2018లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ఇర్రెగ్యులారిటీస్ కారణంగా నిజమైనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి అవకాశాలన్నీ కూడా కోల్పోవటం కూడా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం ఇది చేసినటువంటి అతిపెద్ద స్కామ్ అధ్యక్ష. జగన్ అండ్ కో చేసినటువంటి అతిపెద్ద స్కామ్ అధ్యక్ష. దీని ఏపీపీఎస్సీలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా 3 సార్లు ఎవాల్యుయేషన్స్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకున్నటువంటి జగన్ అండ్ కో ప్రభుత్వం మీద ఉండే నమ్మకాన్ని కూడా దెబ్బతీసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్స్లో చైర్మన్ అప్రూవల్ లేకుండా కేవలం ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి ఈరోజు జగన్ అండ్ కో వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా అనేక అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుని వాట్సాప్ల ద్వారా ఎవాల్యుయేటర్స్ నియామకం చేసి వారందరికీ కూడా అప్రూవ్డ్ ప్యానల్లో లేనటువంటి అభ్యర్థుల చేత ఈరోజు ఎవాల్యుయేషన్ చేయించి అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అధికారం వీరికి ఎవరిచ్చారు అధ్యక్ష?
ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి అనేక సంవత్సరాలుగా వారు కష్టాన్ని పెడుతుంటే వీళ్ళు అర్హత లేనటువంటి వ్యక్తుల చేత ఎవాల్యుయేషన్ చేయించి వారి జీవితాలని ఫనంగా పెట్టినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అలాగే మార్క్స్ను కూడా ఎక్సెల్ షీట్లో నమోదు చేయటం, ఆన్సర్ బుక్లెట్లు కానీ ఇతర మెటీరియల్ కానీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్లలో గూగుల్ డ్రైవ్ల ద్వారా పంపించడం కూడా ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్స్లో డేటాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ లేదు అధ్యక్ష. ఆడిట్ ట్రయల్ లేకుండా ఇంత సెన్సిటివ్ మెటీరియల్ని ఏ విధంగా వీళ్ళు సర్క్యులేట్ చేశారనేది కూడా మనం పరిశీలన చేయాల్సినటువంటి ఉంది అధ్యక్ష. ఈరోజు ఏపీపీఎస్ ప్రైవేటు స్థలంలో ఏపీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించిన ఎవాల్యుయేషన్ చేయించడం కూడా ఒక అతి పెద్ద తప్పు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏపీపీఎస్ ప్రెమిసెస్లోనే చేయించేటటువంటి ఈ ఎవాల్యుయేషన్ని ఈరోజు ఒక ప్రైవేట్ ప్లేస్లో, ఈరోజు ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఏ విధంగా దీన్ని నిర్వహించారనేది మనందరం కూడా ప్రశ్నించాలి అధ్యక్ష. ఈరోజు 452 మంది యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ని గుర్తించినప్పటికీ కూడా వారిలో ఒక్కరిని కూడా ఎవాల్యుయేషన్ కోసం ఉపయోగించలేదు అధ్యక్ష. వారి స్థానంలో సెక్యూరిటీ గార్డ్స్ని, ఎలక్ట్రీషియన్స్ని, హౌస్ వైఫ్స్ని, క్లర్క్స్ని ఈ విధంగా 66 మందితో పనిచేయించినట్లు రిపోర్ట్లో కూడా ఉండటం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మొదటి షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి 326 మందిలో 202 మంది అంటే 62% మంది తరువాత లిస్టులో కనిపించలేదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి, అలాగే ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు రావటం, 100 స్థానాల్లో ర్యాంకులు పెరిగిపోవటం, అదేవిధంగా మెయిన్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు పొందడం ద్వారా 100 స్థానాల్లో ర్యాంకుల్లో కిందకు పడిపోవటం. ఇది ఎలా సాధ్యం అధ్యక్ష? ఇది కేవలం ఒక్కరికే సాధ్యం అధ్యక్ష. ఇది జగన్ అండుకోకే ఇటువంటి అవకతవకలు, ఇటువంటి స్కాములు సాధ్యం. దీనికి వాళ్ళు సమాధానం చెప్పించాలి అధ్యక్ష. వాళ్ళ చేత వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈరోజు రీవాల్యుయేషన్కి అవకాశం లేని పరీక్షకి 3 సెపరేట్ ఎవాల్యుయేషన్స్ నిర్వహించారు. ఇవన్నీ చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కావు అధ్యక్ష. రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని ప్రతి స్టేజ్ని కూడా కాంప్రమైజ్ చేసినటువంటి సీరియస్ వైలేషన్స్ అధ్యక్ష. దీన్ని గొడ్డలపాటి అధ్యక్షుడు కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, యువతకి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏపీపీఎస్ సెక్రటరీ నియామకం కానీ, ఏపీపీఎస్ చైర్మన్ నియామకం కానీ ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వారి సొంత మనుషుల్ని నియమించుకొని దీనిలో ఒక పథకం ప్రకారం దీన్ని అమలు చేసే విధంగా కూడా చేయడాన్ని ఈరోజు ఏ విధంగా మనందరం కూడా ఈరోజు స్కామ్ కాకపోతే ఏ విధంగా దీన్ని చేశారనేది అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇది కేవలం ఒక ఎగ్జామినేషన్కి సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది యువత కాన్ఫిడెన్స్ పై జరిగినటువంటి దాడి, ఏపీపీఎస్ క్రెడిబిలిటీపై పడినటువంటి మచ్చ. దీన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ స్కామ్ వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా న్యాయస్థానం ముందు నిలబెట్టడంతో పాటుగా మెరిట్తో పోటీ పడినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా జస్టిస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏపీపీఎస్సీపై రాష్ట్ర యువతకి తిరిగి కాన్ఫిడెన్స్ కలగాలి అధ్యక్ష. అది కేవలం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే యువత అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్తుందో ఆ విధంగా యువత విశ్వాసాన్ని కాపాడగలిగేటటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద కూడా ఈరోజు యువత ఫ్యూచర్తో ఆటలాడిన వారికి శిక్ష పడే విధంగా, మెరిట్తో పోటీ పడినటువంటి ప్రతి యాస్పిరెంట్కి జస్టిస్ జరిగే విధంగా ఏపీపీఎస్కి సంబంధించి కార్యదర్శి, సంబంధిత అధికారులందరినీ కూడా డిస్మిస్ చేయడంతో పాటుగా వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగకుండా మిమ్మల్ని సూచనలు అడుగుతున్నారు. అది చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు.
అసలు ఏం యాక్షన్ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలని సూచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పితాని సత్యనారాయణ గారు. అధ్యక్ష, ఈనాడు ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల యొక్క పరీక్షా విధానంలో మరి జరిగిన అవకతవకల గురించి ఈరోజు జరుగుతున్న చర్చలో ప్రధానంగా అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ, గత ప్రభుత్వం గురించి ఒక్కో అంశంలో ఒక్కోసారి మాట్లాడాలంటే మనం ఎక్కడున్నాం, రాజ్యాంగ విధానంలో ఉన్నామా, రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా పనిచేస్తున్నామా, ఇదంతా నిజమేనా, కట్టు కదా అని అనిపించే విధంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక వివరణ చూసినట్టయితే ఆశ్చర్యం వేస్తుంది. అధ్యక్ష, ఏపీపీఎస్సీ అంటే స్వచ్ఛంద వ్యవస్థ, స్వతంత్ర భావాలు కలిగిన ఒక ప్రభుత్వ వ్యవస్థగా మనం భావిస్తూ ఉన్నాం. అది ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుని అత్యున్నత ప్రమాణాలతోటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా దీని ద్వారా జరగాలనే ఆలోచనతో చేసిన ఒక విధానంతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈనాడు విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏపీపీఎస్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఇమేజ్ ఉంది, యువతకి నమ్మకం ఉంది. కానీ ఈ నమ్మకాన్ని ఈరోజు నడి బజార్లో పెట్టిన గత ప్రభుత్వం చూస్తే సిగ్గేస్తుంది. ఈనాడు యువత ఏళ్ల తరబడి చదివి కష్టించి రాత్రనగా పౌటాలుగా నేర్చుకుని శ్రమిస్తూ ఆ శ్రమని నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం దూసేసింది, ఆశల్ని కూల్చేసింది, గుండెలు కోత పెట్టింది. మన రాష్ట్ర యువతకి వాటి భవిష్యత్తును అమ్మేసింది అధ్యక్ష ఈనాడు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అధ్యక్ష, గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాల, అసలు పేపర్లు ఎవరు దిద్దారు, మార్కులు వేశారా తెలుసుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే సిట్ రిపోర్ట్లు చూసాం. సిట్ రిపోర్ట్ చూసినప్పుడు ప్రైవేటు పాఠశాల మామూలు టీచర్లు, సబ్జెక్టు అవగాహన లేని వాళ్ళు, ఇల్లులో పనిచేసేవారు పేపర్లు దిద్దారనే సిట్ యొక్క రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి అధ్యక్ష. ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, పాటించవలసిన నిబంధనలు పట్టించుకోలేదు, అన్ని అక్రమాలుతో కూడిన ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలు ఆశ్చర్యం వేస్తోంది. ఈయన జగన్మోహన్ రెడ్డా, మోసపూరితం రెడ్డా అనే కార్యక్రమాలు చూస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. గత ప్రభుత్వాలు చూసాం, సారా మీద జరుగుతోంది ఒకటి. ఈనాడు గ్రూప్ 1 సర్వీసులు ఏ రకంగా ప్రభుత్వం వారికి అధికారం, ఒకసారి అధికారం ఇస్తే అధికారాన్ని ఈరోజు నడి బజార్ని పెట్టి యువతల యొక్క భవిష్యత్తుని అంధకారం చేసిన ఈ కార్యక్రమం మరి పేపర్లు డిజిటల్లో దిద్దకూడదనే ఒక అంశం ఉన్నప్పటికీ కూడా వారు దిద్దారని చెప్పుకుంటా ఉన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసిన ప్రజాపతులు కానీ, అధికారులు కానీ ఈ యొక్క సమస్యలో చూసినట్టయితే పూర్తిగా గత ప్రభుత్వం ప్రజా పరిపాలకులుగా అనర్హత కోల్పోయారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను అధ్యక్ష. అలాగే అధికారులు కూడా దీంట్లో చూసినట్టయితే వారి ఇష్టం వచ్చినట్లు ఏపీపీఎస్లో ఒక చైర్మన్ కానీ, సిఇఓ కానీ, సెక్రటరీ ఒకరికొకరు ఒక విధానంతో ఎవరి అనుమతి లేకుండా